शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदां पहर्तारां दातारां सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आपदां पहर्तारां दातारां सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आपदां पहर्तारां दातारां सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రవచనాలు. శ్రావణ మాసము శివకేశవులకు అత్యంత శ్రేయోదాయకమైన ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనం ప్రాతకాలం నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకొని నిరంతరం మనం శివకేశవుల నామస్మరణ కానీ చేస్తే మనకు శుభం కలుగుతుంది, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందువల్ల మనము ఈ శుభ మాసంలో మనం ప్రవచనాలు పంచమవేదం మహాభారతం ప్రవచనాలు ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా విని ఆ ఫలితం పొందాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంలో రాజ నరేంద్రుడు పరిపాలించే కాలంలో ఆయన ఆస్థానంలో కవి పండితుడు అయిన ఆదికవి నన్నయ్య గారిని చూసి ఒక నమస్కారం చేసి, మహానుభావ నన్నయ్య, ఇలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా. మహాభారతము సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని వినయంతో ఆయన ప్రార్థించారు. అప్పుడు నన్నయ్య గారు మహాభారతం వింటే ఎంత ఫలితమో రాజరాజ నరేంద్రుడు చెప్తున్నారు. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గోశతంభు ఉత్తమ బహు వేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభు తద్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబు కావునన్. ఎవరైతే మహాభారతం ప్రవచనాలు వింటున్నారో వారికి 100 కపిల గోవులు స్వచ్ఛమైన బంగారం అలంకారాలు చేసి బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుంది అని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పారు. అటువంటి ఆలోచన రావడం నిజంగా ఈశ్వరానుగ్రహం. అందువల్ల రాజరాజ నరేంద్రుడు ఆయన గుణగణములు చెబుతూ నన్నయ్య గారు అంటున్నారు, రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్సరదిందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపాణదారి ఆజల శాంతశాస్త్రవ పరాగుడు రాజ మహేంద్రుడున్నతిన్. రాజరాజ నరేంద్రుడు చూస్తానంట అన్నయ్య గారు చెప్తున్నారు, పౌర్ణమి నాటి చంద్రుడు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట. ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయం విరుగని మహావీరుడు. అటువంటి రాజరాజ నరేంద్రుడు విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహితాశ్రముడు తుహినకరుడు ఉరుకాంతిన్. అటువంటి రాజరాజ నరేంద్రుడు విమలాదిత్యుడు కుందలాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు అన్ని ఆగమ శాస్త్రాలు తెలుసు. అటువంటి రాజరాజ నరేంద్రుడు ఆయన మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారు గుణగణాల గురించి చెబుతున్నారు. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాతృ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరితు
లోకజ్ఞు ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మధ్య మరాధిపాచార్యు సుజను నన్నపారు చూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యన్వయాభరణుడిట్టులని ఏ కరుణతోడా. ఆదికవి నన్నయ్య గారు సంస్కృత ఆంధ్ర భాషలో మహాపండితుడు. ఆయన వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణ ఇతిహాసాలన్నీ నేర్చుకున్నారు. ఆయన నిజం పలకడం కాదు, ఆయన సత్యం పలికే వ్రతం ఉంది. ఆచార్యుడు అంటే ఏదైతే ఆయన నేర్చుకున్నారో గురువుగారి దగ్గర దాన్ని ఆచరించే వారిని ఆచార్యుడు అంటారు. నన్నయాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళంతా కూడా ఆచార్యులు. అంటే వాళ్ళు గురువుగారు ఏమి నేర్పారో దాన్ని జీవితంలో ఆచరించేవారన్నమాట. అటువంటి నన్నయ్య గారు ఆయన రాజరాజ నరేంద్రుడితో అంటున్నారు. రాజరాజ నరేంద్రుడు రోజు ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంతవరకు, పడుకునేంతవరకు రాత్రి 5 పనులు చేస్తూ ఉండేవారంట. ఇవి ఏను సతతంభునాయడగరం ఇష్టంభులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వసాధు సాంగత్యమున్. రాజరాజ నరేంద్రుడు రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు 5 పనులు చేస్తూ ఉండేవారంట. భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులను సేవించుట, మహాభారతం రోజు వినుట, శివపూజ 2 పూట్ల చేయుట, దాన ధర్మాలు చేయుట, పురాణ ప్రవచనాలు వింటూ ఉండేవారు. అటువంటి రాజరాజ నరేంద్రుడు అన్నయ్య గారు అంటున్నారు, రాజరాజ నరేంద్ర, మహాభారతం తెలుగులో అనువదించాలంటే సామాన్య విషయం కాదయ్యా. అమలిన తారకా సముదయముల నెన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున బొందను బుద్ధి బహు విక్రమమున దుర్గమార్ద జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను విధాతృనికైనను నేరబోలునే. ఎంత పెద్ద గజీతగాడైనా కానీ సముద్రాన్ని ఈదరించి ఆదివరకు ఈదడం సాధ్యమా అయ్యా? ఆకాశంలో నక్షత్రాలని మన జీవితకాలంలో కరెక్ట్గా లెక్కించగలమా? అది ఈశ్వరుడు సృజించింది. అలా మహాభారతం అనే పంచమ వేదాన్ని 1,07,280 శ్లోకాలతో కూడిన భారతాన్ని, సంస్కృత భారతాన్ని తెలుగులో అనువదించాలంటే దేవతల అనుగ్రహం ఉండాలి. నేను దేవతల్ని ఆరాధిస్తా, వారి అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరగలదని చెప్పని ఆదికవి నన్నయ్య గారు దేవతల్ని ప్రార్థించారు. హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతటికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆర్జు అంబురుహ గర్భు నిభుం రచయిత సుపుత్రు భక్తి తలంచుతున్. నన్నయ్య గారు మహాభారతం తెలుగులో అనువదించే ముందు హరి శ్రీ మహావిష్ణువుని, హర పరమేశ్వరుణ్ణి, అజ బ్రహ్మదేవుడిని, గజానన వినాయకుడిని, ఆర్కుడు సూర్యభగవానుని, షడాశి 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వామిని, మాతృ లక్ష్మీదేవిని, సరస్వతి గిరిసుతాదిక పార్వతీదేవిని, 3 దేవతలను ప్రార్థించారు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించారు. మహాభారతాన్ని సంస్కృతంలో రచన చేసిన వేదవ్యాస భగవానుని ప్రార్థిస్తూ భారత భారతి సుభగ బస్తి చెయ్యమ్ములు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరు చేతోరు చిరాబ్జ బోధరతుండగు దివ్యు పరాశరాత్మజ అంబోరుహ మిత్రుగొల్చి మునిపూజిత భూరి యశోవిరాజుతున్. కలియుగంలో అజ్ఞాన అంధకారంలో ఉండే మనుషులందరికీ జ్ఞానం కటాక్షించి శాశ్వత శివ సాన్నిధ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించే అద్భుతమైన పంచమవేదాన్ని మహాభారతాన్ని మనకిచ్చిన వేదవ్యాస భగవానుడు సచివతీదేవి పరాశర మహర్షి యొక్క కుమారుడు. ఆయనకి మనం మనస్ఫూర్తిగా ఆయన నమస్కారం చేసి, నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు దాన్ని పెద్దలు ఏమన్నారో చెప్తున్నారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహంబని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని మదిగుని ఆడుచుండ వివిధ వేద తత్వవేధి వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంబు. మహాభారతం ధర్మశాస్త్రం అన్నారు, నీతి శాస్త్రం అన్నారు, ఇతిహాసం అన్నారు. అష్టాదశ పురాణాల లేకల్లా మహాభారతంలో గొప్ప పురాణం అని పౌరాణికులు కొనియాడారు. దాన్ని సాక్షాత్తు విష్ణు అంశ
వేదవ్యాసుడు మనకు ద్వాపర యుగంలో వినాయకుడి చేత రచన చేపించి మనకు అందించారు. కలియుగంలో మానవులంతా బాగుండాలని ఆయన దూరదృష్టితో భారతాన్ని మనకిచ్చిన అటువంటి వేదవ్యాసుడికి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నమస్కారాలు చేసుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగులో మహాభారతాన్ని నన్నయ్య గారు ప్రారంభించారు. అది రేపు ఎలా ప్రారంభించారో నేను మీకు సంయుక్తంగా సెలవిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.